వెల్కమ్ టు యోయో టీవీ. ఒకప్పుడు ఎన్నికల ప్రణాళిక అంటే అభివృద్ధి, కానీ ఈ కాలంలో ఎన్నికల ప్రణాళిక అంటే ఉచితాల మీద ఉచితాల అన్న విధంగా మారిపోయింది. ఎవరు ఎక్కువ హామీలు ఇస్తారు, ఎవరు ఎక్కువ ఉచితాలు ఇస్తారు అన్నది వేలం పాటగా మారింది. అయితే 2019లో జరిగిన నవరత్నాలు పేరిట చాలానే హామీలు ఇచ్చారు. వాటిని అమలు చేయడానికి ఏపీ అప్పుల కుప్ప అయింది అని కూడా విమర్శలు ఉన్నాయి. 5 ఏళ్ల జగన్ పాలనలో ఏకంగా ప్రత్యక్షంగా 2,70,000 కోట్ల రూపాయల నగదు, అలాగే పరోక్షంగా మరో 2.5 లక్షల కోట్ల రూపాయల నగదుని అందించారు. దాంతో ఏటా 1,00,000 కోట్ల రూపాయలు కేవలం సంక్షేమం మీదనే ఖర్చుగా పోయేది. ఇదే ఏపీ అప్పుల కుప్పగా మారడానికి కారణమయ్యింది అని అంటారు. చంద్రబాబు 2019లో అధికారంలో నుంచి దిగిపోయినప్పుడు ఏపీ రెవెన్యూ 60,000 కోట్ల రూపాయలుగా ఉంటే జగన్ 5 ఏళ్ల పాలనలో అది 1,00,000 కోట్ల చేరువ అయ్యింది. ఇక కేంద్ర పన్నుల ఇతరత్ర ఆదాయాలు చూసుకున్న 2 లక్షల కోట్ల పైచిలకు మాత్రమే ఏటా ఈ రోజుకు రాష్ట్ర ఆదాయం ఉంది. కానీ ప్రతి ఏటా బడ్జెట్లో చూపించేది మాత్రం 2.5 లక్షల కోట్ల రూపాయలు మొత్తాలు. వీటిలో ఏడాది చివరికి ఆదాయంగా మారేది కూడా 20-30% తప్ప వేరేమీ కాదు. అయితే విభజన తర్వాత గడిచిన 10 ఏళ్లలో రాష్ట్ర ఆదాయం రెట్టింపు అయింది, ఇంకా పెరుగుతుంది. కానీ వచ్చే ఆదాయానికి ఖర్చులకు మధ్య భారీ వ్యత్యాసం అలాగే ఉంటుంది. దానికి కారణం వచ్చిన మొత్తాలలో సంక్షేమానికి ఏటా 1,00,000 కోట్ల రూపాయలు వెచ్చించడమే. ఆ మిగిలిన 1,00,000-1,50,000 మొత్తంలో చూస్తే ఉద్యోగుల జీతాల నుంచి అన్ని చూసుకోవాలి. దాంతో అభివృద్ధిని జీరో అన్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యం నుంచి చూసినప్పుడు జగన్ తాజాగా విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోలో భారీ హామీలు ఉండకపోవడం ఊరటను ఇచ్చేదే. పైగా రాష్ట్రంలో ఆదాయాన్ని అప్పులను దృష్టిలో ఉంచుకొని రానున్న 5 ఏళ్లలో రెవెన్యూ మరో 50,000 కోట్లు పెరిగినా సంక్షేమం ఇచ్చేటట్లుగా ఉండాలి తప్ప అప్పులు పెద్దగా చేయరాదు అన్న విధానం కనిపిస్తోందని అంటున్నారు. ఉచితాలు వద్దు అని చాలా మంది అంటున్నారు. అయితే అవసరం అయిన వర్గాలకే ఉచితాలు ఇవ్వడం, వారికి చేయూతను ఇవ్వడం మంచిది. ఆ విధంగా చూస్తే కనుక వైసీపీ ఎన్నికల హామీలు ఆచరణాత్మకంగా ఉన్నాయని అంటున్నారు. బహుశా ఇది తటస్థులకు సైతం నచ్చవచ్చని అంటున్నారు. అదే టైంలో భారీ హామీలతో టీడీపీ కూటమి వచ్చినా వాటిని ఎంత మేరకు నెరవేర్చగలదు అన్న చర్చ కూడా ఉండనే ఉంటుంది. ఎలా చూసుకున్నా ఉచితాల నుండి జనాల దృష్టిని మార్చాల్సిన అవసరం ఉంది. దానికి వైసీపీ కొంత నియంత్రణతో ఇచ్చిన ఎన్నికల హామీలను పరిశీలించాల్సి ఉంది. వైసీపీ పెద్దగా హామీలు ఇవ్వలేదు కాబట్టి ఏపీని పాలించిన నేతగా చంద్రబాబు కూడా భారీ హామీల జోలికి పోకుండా తన ఎన్నికల ప్రణాళికను కూడా రిలీజ్ చేస్తే అంతిమంగా అది ఏపీ ఖజానాకు మేలు అని అంటున్నారు. అలా కాకుండా భారీ హామీలు ఇస్తే మాత్రం అభివృద్ధిని కోరుకునే తటస్థులు ఏ వైపు టర్న్ తీసుకుంటారు అన్నదే ఇక్కడ కీలకమైన పాయింట్ మరి.